లక్కీజున్ను మిత్రలక్ష్మి చూడకుండా కొండ మీద ఉన్న ఆంజనేయ స్వామి గుడికి నడుచుకుంటూ వెళ్తారు. ఈ లోపల పోలీసులు కూడా వస్తారు. ఇక రౌడీల్ని పోలీసులు పట్టుకుంటారు. లక్ష్మి వ్యాన్లో ఉన్న పిల్లలందరినీ కూడా కిందికి దించేస్తూ ఉంటుంది. మిత్ర పరిగెత్తుకుంటూ వచ్చి లక్ష్మి మన పిల్లలు ఎక్కడా అని అడగడంతో లేరండి నాకు చాలా కంగారుగా ఉంది అని లక్ష్మి టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటుంది. రేయ్ మర్యాదగా చెప్పరా మా పిల్లలు ఎక్కడరా అని మిత్ర ఒక రౌడీని గట్టిగా పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు. సార్ మీ పిల్లలు కొండ మీద ఉన్న గుడికి నడుచుకుంటూ వెళ్తామని చెప్పారు సార్, అక్కడికే వెళ్ళి ఉంటారు సార్ అని చెప్పడంతో లక్ష్మి పద వెళ్దాం అని మిత్ర అంటూ ఉంటాడు. సార్ పిల్లలందరినీ కాపాడారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మీ పిల్లల కోసం వెళ్ళండి సార్, వీళ్ళని మేము క్షేమంగా చేరుస్తాము అని పోలీసులు చెప్తూ ఉంటారు. తర్వాత పిల్లలు కొండ మీద ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ పూజారి గారు మేము మొక్కు తీర్చుకోవాలి అని చెప్పడంతో రండి పిల్లలు అని వాళ్ళ చేత మొక్కుని పూర్తి చేయిస్తారు. అప్పుడే వాళ్ళు బయలుదేరి వస్తూ ఉంటే లక్ష్మీ మిత్ర ఎదురు వస్తారు. పిల్లలు అంటూ లక్ష్మి వాళ్ళని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఏంటి మాతో మాట మాత్రం కూడా చెప్పకుండా ఇలా చేస్తే ఎలా, మీకోసం ఎంత టెన్షన్ పడ్డామో అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. అమ్మయ్య పిల్లలు సేఫ్గా ఉన్నారు అని మిత్ర సంతోషపడుతూ ఉంటాడు. మీకోసమే అమ్మా, నువ్వు నాన్న విడిపోకూడదని మేము ఆంజనేయ స్వామికి మొక్కుకున్నాము అని లక్కీజున్ను చెప్తూ ఉంటారు. అసలు మేము విడిపోతున్నామని మీకెవరు చెప్పారు అని మిత్ర అడగడంతో దేవయాని నానమ్మ చెప్పింది నాన్న, నువ్వు మనీషాని పెళ్లి చేసుకోబోతున్నావంట కదా అని లక్కీజున్ను చెప్తూ ఉంటారు. నాన్న నువ్వు మనీషాని పెళ్లి చేసుకుంటే మనీషానే నాకు అమ్మ అవుతుందంట కదా, ఈ లక్ష్మి అమ్మ నాకు అమ్మ కాదంట కదా, దేవయాని చెప్పింది అని లక్కీ కూడా చెప్తూ ఉంటుంది. నాన్న నువ్వు మనీషాని పెళ్లి చేసుకోవద్దు నాన్న, ఎన్ని రోజులు అమ్మ నేను నీకు దూరంగా ఉన్నాం కదా నాన్న, ఇప్పటికైనా అందరం కలిసి ఉందాం నాన్న, మనీషాని పెళ్లి చేసుకోకు నాన్న అని జున్ను మిత్ర చేతులు పట్టుకొని వేడుకుంటూ ఉంటాడు. అప్పుడే మనీషా కూడా ఆపసోపాలు పడుతూ అక్కడికి వస్తూ ఉంటుంది. అప్పుడు మిత్ర జున్నుని హక్ చేసుకుని లక్ష్మి నా ప్రాణం, నా ప్రాణాన్ని వదిలేస్తానని మీరు ఎలా అనుకున్నారు, ఒక్కసారి తనని దూరం చేసుకున్నందుకే నేను ఇప్పటికీ చాలా బాధపడుతున్నాను, తను దూరం అయితే ఈసారి మీకంటే ఎక్కువగా నేను తట్టుకోలేను, ఇప్పటికీ ఎప్పటికీ తనే నా భార్య, తనే నా ప్రాణం, నేను లక్ష్మిని కాదని మరొక అమ్మాయిని కాదు, అసలు మనీషాని కాదు ఏ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోను, తనే ఎప్పటికీ నా భార్య అని మిత్ర చెప్తూ ఉంటే అప్పుడే సరిగ్గా మనీషా అక్కడికి వచ్చి మిత్ర వెనకాల నిలబడి ఇదంతా వింటూ ఉంటుంది. ప్రామిస్ అని చెప్పగానే నా పరిస్థితి ఏంటి మిత్ర అని మనీషా మిత్రని నిలదీస్తూ ఉంటుంది. అంతా మిత్ర లక్ష్మి మనీషా ముగ్గురు ఒక వేరే ప్లేస్కి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. పిల్లల్ని అక్కడ నుంచి పంపించేస్తారు. నా గురించి ఏం ఆలోచించావు మిత్ర, మరి నాకు అన్యాయం చేస్తావా, నన్ను పెళ్లి చేసుకోవా అని మనీషా నిలదీస్తూ ఉంటుంది. నేను నీకు న్యాయం చేస్తానని చెప్పాను కదా మనీషా అని మిత్ర చెప్పడంతో మరి నన్ను పెళ్లి చేసుకోకుండా నాకేం న్యాయం చేస్తావు మిత్ర, నన్ను పెళ్లి చేసుకోవటమే కదా నాకు న్యాయం చేసేది అని మనీషా అడగడంతో అసలు లక్ష్మి ఉండగా నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు మనీషా, లక్ష్మికి నేను ఎలా అన్యాయం చేస్తాను, లక్ష్మి ఉండగా నేను నిన్ను పెళ్లి చేసుకోను కాక చేసుకోను అని మిత్ర చెప్తూ ఉంటాడు. అసలు నువ్వు అలా ఎలా ఆలోచించావు అని మిత్ర నిలదీస్తూ ఉంటే నీ వల్ల నేను తల్లినయ్యాను, నువ్వు నాకు న్యాయం చేస్తానంటే అది పెళ్ళే అనుకుంటారు కానీ ఇంకేమనుకుంటారు అని మనీషా అంటూ ఉంటుంది. నా వల్ల తెలియకుండానే తప్పు జరిగిపోయింది, నీ జీవితానికి నేను అన్యాయం చేశాను, నేను నీ బేబీకి ఫాదర్ని అవ్వగలనే కానీ నేను నీకు హస్బెండ్ని మాత్రం కాలేను మనీషా అని మిత్ర చెప్తూ ఉంటాడు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటే లక్ష్మికి అన్యాయం చేసిన వాడినవుతాను అని మిత్ర చెప్పడంతో మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా నాకు న్యాయం చేసినట్లు ఎలా అవుతుంది అని మనీషా నిలదీస్తూ ఉంటుంది. నీకు బేబీ పుట్టిన తర్వాత బేబీ రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడా నేనే చూసుకుంటాను, నీకు ఒక మంచి లైఫ్ని ఇస్తాను, నీకు ఒక ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ని ఇస్తాను, లైఫ్ లాంగ్ నువ్వు సంతోషంగా ఉండేలా చూసుకుంటాను అని మిత్ర చెప్తూ ఉంటాడు. ఇది ఏ రకమైన న్యాయం అని మనీషా అడగడంతో సమన్యాయం అని, నా వల్ల లక్ష్మి బాధపడకూడదు అలాగని నువ్వు కూడా బాధపడకూడదు, నా లైఫ్ లక్ష్మితో ముడిపడి ఉంది, అలాగే నీకంటూ ఒక మంచి లైఫ్ని అందిస్తాను అని మిత్ర చెప్పడంతో చూడు మనీషా ఆయన మన మంచి కోసమే ఇదంతా చెప్తున్నారు, నీ లైఫ్ నా లైఫ్ డిస్టర్బ్ కాకూడదనే ఇలా మాట్లాడుతున్నారు, ఆయన ఏం చెప్పినా ఆయన నిర్ణయాన్ని నువ్వు అంగీకరిస్తావు కదా, అలాగే దీన్ని కూడా విను, రండి మిత్ర గారు వెళ్దామని లక్ష్మి వెళ్ళిపోతూ ఉంటుంది. పద మనీషా అని మిత్ర మనీషా చేయి పట్టుకు తీసుకువెళ్తూ ఉంటే మనీషా చేతిని విదిలించుకుని ఒకతే నడుస్తూ వస్తుంది. దాంతో మిత్ర కూడా ఒకడే వెళ్తూ ఉంటాడు. పిల్లల కోసం
జయదేవ్, వివేక్, జాను టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే మిత్ర దగ్గర నుంచి వివేక్కి ఫోన్ వస్తూ ఉంటుంది. అవునా, వచ్చేస్తున్నారా అని వివేక్ ఫోన్ పెట్టేసి పిల్లలు కొండ మీద ఉన్న గుడికి మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళారంట, అందరూ వస్తున్నారంట, అన్నయ్య వదిన పిల్లల్ని తీసుకొని వచ్చేస్తున్నారు అని చెప్పడంతో అయ్యో ఆ పసిపిల్లల మనసు ఎంత కష్టపడి ఉంటే ఇలాంటి మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళి ఉంటారు అని జయదేవ్ బాధపడుతూ అమ్మయ్య ఏమీ కాలేదు, పిల్లలైతే దొరికారు అని సంతోషపడుతూ ఉంటారు. అవును, పిల్లలైతే క్షేమంగా ఉన్నారు అని జాను వివేక్ కూడా సంతోషపడుతూ ఉంటే అప్పుడే ఇదంతా దేవయాని వినేసి వెంటనే మనీషాకి కాల్ చేస్తుంది. ఏంటి మనీషా, పిల్లలు ఇంటికి వచ్చేస్తున్నారంట, నువ్వెక్కడున్నావు అని అడగడంతో నేను ఓడిపోయాను ఆంటీ, ఓడిపోయాను. ఆ లక్ష్మి నన్ను చావు దెబ్బతీసింది, తన మిత్ర తన నిర్ణయాన్ని చెప్పేశాడు అని మనీషా చెప్పడంతో ఏంటి, నువ్వు కూడా కొండ మీద ఉన్న గుడి దగ్గరే ఉన్నావా, అసలు మిత్ర తన నిర్ణయం ఏం చెప్పాడు అని దేవయాని అడగడంతో మిత్ర నన్ను పెళ్లి చేసుకోడంట, నాకు మరోలా న్యాయం చేస్తాడంట, జీవితాంతం లక్ష్మినే తన భార్యగా ఉంటుందంట, లక్ష్మితోనే తన జీవితం ముడిపడి ఉంది, తన ప్రాణం లక్ష్మినేనంట అని అక్కడ జరిగిన విషయం మొత్తం కూడా మనీషా వివరిస్తూ ఉంటుంది. నేను ఓడిపోయాను ఆంటీ, ఇక ప్రాణాలతో ఉండి లాభం లేదు ఆంటీ, ఇంకా నేను ఇంటికి రాలేను అని మనీషా చెప్తే చూడు మనీషా, ఇది కాకపోతే ఇంకొక ప్లాన్ వెయ్యి, నువ్వు మిత్ర కోసం ఓడిపోకూడదు, మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండాలి, వచ్చేసే ఇంటికి అని దేవయాని అంటూ ఉంటుంది. లేదంటే నేను ఎన్నిసార్లని ప్రయత్నించి ఎలా ఓడిపోవాలి, నా వల్ల కావటం లేదాంటి అని మనీషా అంటూ ఉంటుంది. ఇది కాకపోతే ఏదో ఒక దారి ఖచ్చితంగా దొరుకుతుంది మనీషా, మిత్రకి నీపై ఇంట్రెస్ట్ లేకపోతే ఏంటి, నీకైతే మిత్రపై ఇంట్రెస్ట్ ఉంది కదా, కాబట్టి నువ్వు ఖచ్చితంగా గెలిచే తీరాలి, ఇంటికి వచ్చేసే, నీ మొహం లక్ష్మికి ఎలా చూపించాలి అని అనుకోకు, ఏదో ఒక అవకాశం దొరుకుతుంది, వచ్చేస్తున్నావు కదా అని దేవయాని అంటే మనీషా ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత వివేక్ జాను వాళ్ళ ఫ్రెండ్ మెడికల్ షాప్కి వెళ్ళి హాయ్ వివేక్ గారి అని అడుగుతూ ఉంటారు. బాగున్నాము, మళ్ళీ ఏమీ చెక్ చేయించలేదు, ఇంకా ఆ కోర్స్ వాడుతున్నాము, ఆ ట్యాబ్లెట్లు ఇస్తారా అని అడగడంతో మీరు చాలా గ్రేట్ అండి, జానుకి మీలాంటి భర్త దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది అని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అటుగా కారులో వెళ్తున్న మనీషా మెడికల్ షాప్లో ఉన్న వివేక్ని చూసేస్తుంది. వివేక్ ఇక ట్యాబ్లెట్లు తీసుకొని వెళ్ళగానే ఇందాక ఒక అతను వచ్చాడు కదా, అతను ఏం ట్యాబ్లెట్లు తీసుకున్నాడు అని అడగడంతో మీరెవరు అని ఆవిడ ప్రశ్నిస్తూ ఉంటుంది. నేను వివేక్ వల్ల ఆ బ్రదర్కి చాలా కావాల్సిన దాన్ని అని అనడంతో ఓ వివేక్కి వదినవుతారా మీరు, ఏం లేదండి, అవి ప్రెగ్నెన్సీ రావడానికి వేసుకునే ట్యాబ్లెట్లు, ఇవి మగవాళ్ళు వేసుకునేవి ట్యాబ్లెట్లు అని చెప్తూ ఉంటుంది. వెంటనే అది ఒకసారి నాకు ఇస్తారా అని ఆవిడని మాటల్లో పెట్టేసి మనీషా ఫోటో తీసుకొని సరేనండి వస్తాను అని బయటికి వస్తుంది. ఆ ఫోటో క్లిప్ని తనకు తెలిసిన డాక్టర్కి సెండ్ చేసి ఇవి దేనికి వాడతారు అని అడగడంతో ఆడవాళ్ళు వాడే ప్రెగ్నెన్సీ ట్యాబ్లెట్లు ఇవి అని, ఇవి 3 months కోర్సు, గర్భాశయంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ ట్యాబ్లెట్లు వాడతారు అని మొత్తం చెప్తూ ఉంటుంది. అయితే లక్ష్మి వస్తున్నాను చూడు, నా నెక్స్ట్ గేమ్ ఈజ్ రెడీ టు ఫర్ యూ అని మనీషా అనుకుంటూ మిత్రని దక్కించుకోవడానికి నాకు సరైన అవకాశం దొరికిపోయిందని మనీషా అనుకుంటూ వస్తూ ఉంటుంది. మీరు చెప్పింది నిజమే ఆంటీ, ఒక అవకాశం పోతే ఇంకొక అవకాశం నా కోసం వెతుక్కుంటూ వచ్చింది అని మనీషా చాలా సంతోషంగా ఇంటికి వస్తూ ఉంటుంది. తర్వాత లక్ష్మి పిల్లలు నిద్రపోతూ ఉంటే పిల్లల కాళ్ళకి బొబ్బలు రావడంతో వెన్న రాస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. వాళ్ళ కాళ్ళని ముద్దు పెట్టుకుంటూ ఉంటే నువ్వు వాళ్ళ కాళ్ళని ముద్దు పెట్టుకోవడం కాదు లక్ష్మి అని మనీషా అక్కడికి వస్తుంది. ఏంటి నువ్వు మళ్ళీ వచ్చావా అని లక్ష్మి అడుగుతూ ఉంటే నేను రాకుండా ఎందుకు ఉంటాననుకున్నావు లక్ష్మి అని మనీషా అంటూ ఉంటుంది. అసలు ఇలాంటి పరిస్థితికి ఇంకొకరైతే ఈ ఇంటి ముఖం కూడా చూడరు, నువ్వు సిగ్గు శరం అన్నీ విడిచేసి లేని దానివి కాబట్టి ఇలా మాటి మాటికి వస్తూ ఉంటావు అని లక్ష్మి అంటూ ఉంటుంది. చూడు లక్ష్మి, ఇప్పుడు మాట్లాడాల్సింది నువ్వు కాదు, నీ మరిది గారు చేసిన త్యాగం గురించి నువ్వు తెలుసుకోవాలి అని అంటే ఏంటి వివేక్ ఏం చేశాడు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. వివేక్లో లోపం ఉందని చెప్పి జానుకి లోపం ఉంటే అది తనపై నింద వేసుకొని వివేక్ కవర్ చేస్తూ ఉన్నాడు అని మనీషా చెప్తూ ఉంటుంది. ఏంటి జానులో లోపమా, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని లక్ష్మి అరుస్తూ ఉంటే అంటే నీకు ఇంకా విషయం తెలియదన్నమాట, జానులోనే గర్భాశయంలో లోపం ఉంది, వివేక్ తన మీద లోపం వేసుకున్నాడు అని మనీషా చెప్తూ ఉంటే వదిన అంటూ వివేక్ అప్పుడే అక్కడికి వస్తాడు. ఏంటి వివేక్ వచ్చావా, మీ వదినకి నిజం తెలియనట్లు ఉంది, నువ్వు క్లారిటీ ఇచ్చేస్తే మీ వదినకి నిజం తెలుస్తుంది అని మనీషా చెప్తూ ఉంటుంది.